సంబంధించిన ఇష్యూస్ డిస్కస్ చేస్తూ ఉంటాం. బట్ ఒక్కసారి ఫిజికల్గా కూడా ప్రతి మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టాలని నేను అనుకున్నాను. సో భీమ్గల్ అయిపోయింది, నిజామాబాద్ కార్పొరేషన్ అయిపోయింది. ఈరోజు ఆర్మూర్ లోపల మనము ఈ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. వీక్లీ ఒకసారి మీ ఏరియా అవుతుందా? ఎట్లా మనుషులు ఉన్నారా? వాకింగ్ మిషన్ మనిషి స్ప్రే చేస్తారు. ఓకే, మనుషులతో కూడా 15 మంది తీసుకొని చేయించినాం సార్. అది చేయించినాం. అతనే ఆయిల్ పరిశ్రమ చేశారు. అది ఇంకా చేయలేదు. మార్పుల ఏరియాలో ఫోకస్ కాలేదు సార్. అట్లా ఆయిల్ ఆ కట్టుకొని దగ్గర మనకి ఎప్పుడైనా రేషన్ మీటింగ్ జిల్లాకే ఇస్తే, మనం అడిగినాం జిల్లాకే ఇస్తే ఎవరితో రీప్లేస్ చేస్తారో వాళ్ళని రెడీ పెట్టుకోండి. బట్ మీరు నన్ను అడగారు ఇంకా బిల్డింగ్ ఉంది, మీ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ షీట్ ఉందా? కాన్స్టిట్యున్సీ ఇంకా శాంక్షన్స్ వస్తాయా మీకు? అడుగు స్టేటస్ మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం. అక్కడ నుండే వాళ్ళు 1 వీక్ ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నారంటే మనం రోజు కూడా ఒకసారి మానిటర్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ స్టేట్ లెవెల్ లోపల ఇందిరం ఇళ్ళకి సంబంధించి రివ్యూ జరుగుతుంది. కట్టిస్తామని ఎందుకు ఫండ్స్ శాంక్షన్ ఇంకోళ్ళు కట్టుకుంటా అంటే ఇప్పుడు మీకు ఇచ్చినాము, మీరు కట్టుకుంటారు. ఏ రోజు కట్టుకుంటా అంటే వాళ్ళకి ఎప్పుడు వస్తుందండి. ఇప్పుడు వాళ్ళని ఆగమంటారా? వాళ్ళు కట్టుకోరు, మీరు కట్టుకోరు. ఎవరికన్నా ఒకళ్ళకే ఇవ్వచ్చు కదా. కట్టుకుంటా అంటే ఇచ్చుకోమంటారా? అంటే మీకు వచ్చింది కట్టుకుంటామని చాలా మంది వస్తున్నారు. చేయడం వల్ల ఏమైపోయిందంటే అయిపోయింది. ఉంటేనే మరి వాళ్ళకు ఉంటేనే మాకు అసలు వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా దేవుడుకునే నాకు కట్టుకుంటాం. సాతగా ఉన్నాం సార్. గవర్నమెంట్ ఏదైతే సైట్ చెప్పిందో 600 ఎస్ఎఫ్టీ దానికి కడితే అవుతుంది. ఎందుకు కాదు? మోడల్ హౌస్ 80 మంది కట్టుకున్నారు ఆల్రెడీ. మీకు మేస్త్రీలు ముందుకు వస్తలేదు. ఎందుకు రాదు? మేస్త్రికి గంప గుత్తగా చెప్పద్దు. మెటీరియల్ తెచ్చుకోవాలి, సామాన్ తెచ్చుకోవాలి, తెచ్చుకొని కట్టేదానికే మాట్లాడుకోవాలి. ఇంకా నాగుతుంది చెప్పండి. ఎన్నిసార్లు మీకు ఏం చేద్దాం పని ఈరోజు మీకు